ఎదురుగా నిలుచున్న తనయుని చూచి ప్రేమతో దీవించి చేయి జాసి పుత్రుణ్ణి అప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. అతనిని గట్టిగా కౌగలించుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ప్రేమతో వాడి జుట్టు నిమిరాడు, ఒళ్ళంతా సృశించాడు, గడ్డం పట్టుకున్నాడు, బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు, తల మూర్కొని దగ్గరకు చేర్చుకున్నాడు. అమితమైన ప్రేమ వల్ల కన్న తండ్రి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా అవి ఆ చిన్ని కుమారుడి ముఖం కమల మీద పడ్డాయి. అప్పుడు తండ్రి మెల్లగా తీయగా తనయునితో ఇలా పలుకుతున్నాడు, నాయనా కుమారా, సోద్యము బయ్యడి ఇంతకాలమరియం శోధించి ఏమేమి సంవ్యత్యాస్యంబులు చెప్పిరో గురువులే వెంటల్ పఠింపిల్చిరో విద్యాసార మెరుంగగోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషు కుమారా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది నాయన, నిన్ను చూచి చాలా కాలమైంది. ఇంతకాలం గురువులు నీకు కొత్త కొత్త విషయాలు ఏం బోధించారో, నిన్ను ఏ విధంగా చదివించారో, నువ్వు చదువుకున్న చదువుల సారం తెలుసుకుందామని ఉన్నది. నీకు ఇష్టమైన ఏ గ్రంథంలోనైనా ఒక పద్యం చెప్పి దానికి అర్థం తాత్పర్యం అని వివరించు కుమారా. ప్రహ్లాదా నాయనా, నిన్ను మెచ్చరు నీతి పాట మహిమన్నీ తోడి దత్యాద్భకుల్ కన్నారన్నీయు చెప్పనేతుడు గదా. గంధర్వముల్ ద్రక్షులై అన్నా ఎన్నడు నీవు నీతి విదుడవులంచు మహావాంఛతో నున్నాడన్ నన్ను కన్న తల్లి భవదీయోత్కాశము చూపవే పుత్రకా. తోటి చదువుకుంటున్న దైత్య విద్యార్థులు నీతి శాస్త్రములో నీకంటే బాగా చదువుతున్నారని, ఏదైనా సరే చక్కగా మరలా అర్థం చెబుతున్నారని, అందుచేత వాళ్ళు నిన్ను లెక్క చేయడం లేదని విన్నాను నాయన. మరి నువ్వు ఎప్పుడు నీతి శాస్త్రం బాగా చదువుకొని గొప్ప నీతి శాస్త్ర పండితుడవుదామని ఎంతో కోరికతో ఎదురు చూస్తాను తండ్రి. నా కన్న తండ్రి, నా తండ్రి, చదువులలో నీ ప్రావిశేషం నాకొకసారి చూపించు నాయన అని ఎంతో ఆశతో తండ్రి ఆ కొడుకుతో పలికిన అప్పుడు ఆ ప్రియకుమారుడుగా ఉన్నటువంటి ప్రహ్లాదుడు ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు? చదివించిరి నన్ను గురువులో చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి. తండ్రి నన్ను గురువులు చక్కగా చదివించారు. నేను మాత్రము ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మొదలైన ముఖ్య శాస్త్రాలు అన్నిటితో పాటు చాలా శాస్త్రాలు కూడా చదివాను. నేను అన్ని చదువులలోని సారమును రహస్యమును కూడా తెలుసుకున్నాను తండ్రి, రహస్యము కూడా తెలుసుకున్నాను. తనురుద్భాషల సౌఖ్యము శ్రవణము దాసత్యం వందనార్చనము సేవయు ఆత్మలో నెరుకయు సంకీర్తనల్ చింతలంబదు ఈ 9 భక్తి మార్గములా సర్వాత్మ హరి నమ్మి సజ్జనుడైండుట భద్రమంచు తలతు సత్యం ఉదయచోత్తమా.
చక్రవర్తి సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనిబోధనం, కీర్తనం, చింతనం అని భక్తి మార్గాలు మొత్తం 9. ఈ భక్తి మార్గాలను త్రికరణ శుద్ధిగా మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ లోకనాయకుడైన శ్రీహరిని నమ్ముకొని మానవుడు ఉత్తముడుగా ఉండడం మంచిదని నేను భావిస్తున్నాను తండ్రి. ఇది తప్ప మరొకటి సత్యమైన విషయం లేదన్నారు అని అంటారే. అంధ్యంధూధయముల్ మహాభద్ర శంకారాముల్ మూక సద్గంధజ్ఞాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ కోట సద్గంధంబుల్ హరిభక్తి వర్జుతుల రిక్తవ్యర్థ సంసారముల్ లోకములో గుడ్డివానికి వెన్నెల ఉదయించున్నట్టుగా, చెవిటివానికి శంఖధ్వని వినపడినట్లుగా, మూగవానికి సద్గంధములను పఠించినట్లుగా సాధ్యపడదు తండ్రి. నపుంసకుడు కాంత మీద కోరిక కలుగునట్లుగా, కృతజ్ఞుల సేహం కుదిరినట్లుగా, హోమ ద్రవ్యాలు బూడిదలో వేసినట్లుగా, పిసినిగొట్టు వారి సంపద పనికి వచ్చినట్లుగా, వరాహానికి సువాసాలు తెలియనట్లుగానే హరిభక్తి లేని వారికి ఎవరైనా కానీ తండ్రి జీవితాలు కూడా నిస్సారములు, వ్యర్థములు అని నేను భావిస్తున్నాను. అదిగాక కమలాక్షునర్చు కరములో శ్రీనాథువంచు సురరక్షకుని చూట్కులు శేష సాయికి మృక్కు శిరము విష్ణునా కల్లించు వీనులు మధువైదవిలిన మనము భగవంతు వలగును పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవులు చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభిని ధవం చెప్పెడి గురుడు తండ్రి హరి చేరుమని ఎడి తండ్రి హరిని పూజించే హస్తమే హస్తం. ఆ చిన్మయుణ్ణి పూజించని చేతికి సార్థత లేదు నాయన తండ్రి. నారాయణ కీర్తించే నాలుగే నాలుక తండ్రి లేని ఎడల ఆ నాలుకకు చరితార్థత లేదు. శ్రీపతిని చూచిన చూపులే చూపులు, ఆ విష్ణునారాయణమూర్తిని చూచిన చూపులే చూపులు, మిగిలిన చూపులకు విలువ లేదు. శేషసాయిగా ఉన్నటువంటి ఆ విష్ణునారాయణ పాదాలకు మృక్కే శిరస్సే శిరస్సు. శ్రీ మహావిష్ణువు కథలు వినే చెవులే చెవులు, మధుసూదనుణ్ణి తలంచే మనస్సే మనస్సు అంటున్నారు. పరంధామునికి ప్రదక్షించే పాదాలే పాదాలు, పద్మనాభుని భావించే బుద్ధే బుద్ధి, లేకపోతే అది సద్బుద్ధి కాదు. అంబుజాక్షిని గురించి ఆలోచించే ఆ చదివే చదువు. ఆ గోవిందుని కానటువంటి ఆ విష్ణునారాయణ గురించి బోధించే గురువే ఆయనే గురువు. విష్ణువుని సేవించమని చెప్పే తండ్రి. మానవ శరీరములోని మనస్సు, శిరస్సు, కాళ్ళు, చేతులు, చూపులు, చెవులు, నాలుక, బుద్ధి ఒకటేమిటి? సమస్త ఇంద్రియాలు ఆ హరిధ్యానములోనే పరవశము కావాలి తండ్రి. హరిధ్యానములోనే పరవశము కావాలి. కంజాక్షునకు గాని కాయమే
కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్తిగాక వైకుంఠుల్ వడగని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోటి దక్కగాక హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేశుల్యూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిలదద్భుతం బుద్ధ్వతంబుగాక తరల సలిల అద్భుతం బుద్ధ్వంబుగాక విష్ణు భక్తి లేని విభుదుడు విభుదుడే పాదయుగమురోటి పశుగాక శ్రీపతిని సేవించే శరీరమే శరీరము కాదు తండ్రి, అది కేవలం గాలి నిండిన కొలిమితిత్తి ఉంటుంది. గాలితో కూడుకొని ఉంటుంది, కొలిమితిత్తి ఉబ్బరించుకొని ఆ విధంగా ఉండేదే కానీ ఆ శరీరం ఎందుకు పనికిరాదు. వైకుంఠునిగా ఉన్నటువంటి ఆ విష్ణునారాయణ స్తుతించని నోరు నోరు కాదు, అది ఢమఢమాంబ్రోగి అన్నట్టు ఢక్క మాత్రమే. హరిగా ఉన్నటువంటి ఆ విష్ణుని పూజించని చేయే కాదు, అది కొయ్యతో చేసిన తెడుతో సమానం. కేశవునిగా ఉన్నటువంటి ఆ విష్ణునారాయణ మూర్తిని చూడని కన్నులు కన్నులు కావు, అవి శరీరం అనే గోడకుండే రంధ్రాలు అన్నాడు. ఆ జగన్నాథముని గూర్చి ఆలోచన చేయని జన్మే జన్మ కాదు, అది క్షణికమైన నీటి గుడ్డగా. ఇంకా ఒక మాట చెప్తాడు తండ్రి, విష్ణు భక్తి లేని పండితుడు పండితుడు గాడు, అతడు విపాద పశు, అదిగాక సంసార జీమోత శంఖంబు విచ్చునే చక్రిరాస్య ప్రజంజనములేక తాపత్రయాబీల ధావాగ్నిలారునే విష్ణు సేవామృతి ఉష్టిలేక సర్వం కపాశవు జలరాశులింపునే హరి మనీషా భడభగ్నిలేక ఘన విపద్గండాంధకారంబులడగునే పద్మాక్షనుతిర ప్రభలులేక నిరుపమాన పురోర వృత్తి నిష్కలంక ముక్తి నిధిల్ కానవచ్చునే ముఖ్యమైన సార్గ కోదండ చింతనాంజనములేక తామరస గర్భుణపునైనా దానవేంద్ర ఓ రాక్షసరాగా, కారు మబ్బుల గుంపులు పెద్దగాలి విసురు లేకుండా విడిపోవునట్లుగానే ఆ చక్రమును ధరించినటువంటి విష్ణునారాయణి పద్మనాభుని సేవ చేయకుండా ఎవరికైనా కానీ సంసార బంధాలు తొలగిపోవు. వర్షం పడకపోతే అడవులలో రగులుకున్న భయంకరమైన అగ్ని ఎట్లా ఆరిపోతుంది, అట్లాగానే హరిసేవ అనేటటువంటి అమృత వర్షం కురియక పడకపోతే ఈ మనిషికి మానవ జన్మమిచ్చినటువంటి మనిషికి తాపత్రయాలు చల్లారు. తండ్రి, బడబాగ్ని ప్రజ్వలిన ఎడల సముద్రాలు కూడా ఇంకిపోయినట్లుగానే విష్ణు చింతన ఉంటే పాపాలు కూడా పటాపంచలైపోతాయి. విష్ణుని వేడుకుంటే పాపాలు కూడా పటాపంచలైపోతాయి. సూర్యుని కిరణాలు పడకపోయినట్లయితే చీకటి తెరలు విడిపోదు కదా. ఆ విధంగానే కేశవునిగా ఉన్నటువంటి ఆ విష్ణునారాయణ మూర్తి
కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు కూడా తొలగిపోవు. ఒక్క మాటలో చెప్పాలంటే హరిభక్తి అనే అంజనము లేకుండా నిర్మలమైన నిరుపమానమై పునర్జన్మ లేని ముక్తి అనే పెన్నిది అందుకోవడం ఎవరికీ సాధ్యము కాదు. ఆఖరికి ఆ బ్రహ్మకు కూడా ఇది తప్ప మరొకరు మార్గమే లేదు తండ్రి అన్నాడు అడిగా.